ఏంటి శివారెడ్డి ఆ థాయిలాండ్ వెళ్ళడం ఇంకా రాలేదు? నాకదే అర్థం కావట్లేదు బాబే. ఏరా ఫోన్ చేశారా వాడికి? చేసామన్నా, ఫోన్ కలవట్లేదు. ఫోన్ కలవపోవడం ఏంటి? శివారెడ్డి అన్న నమస్తే. రే భూపతి బాబాయ్ కూడా ఇక్కడే ఉన్నాడు రా. రే మీరేంట్రా ఇక్కడ? ఎందుకన్నా అలగడుస్తావు? నీకోసం గిఫ్ట్ తెస్తే. గిఫ్ట్ ఏంట్రా? రే రే ఎవడ్రా వీడు? అదే అన్న, మీరు వెతుకుతున్న ప్రెస్ రిపోర్టర్ రాఘవాళ్ళ తమ్ముడు. మీ ప్రూఫ్లన్నీ వీడి దగ్గరే ఉన్నాయి. వీడి కోసం వెతుకుతున్నాం. అయినా ఏం తీసుకొచ్చారా? పులి బొండలో జింకను తీసుకొచ్చినట్టు. అన్నా మీకు ఇంకో ట్విస్ట్ కూడా ఉందన్నా. మీరు ఎదురు చూస్తున్న థాయిలాండ్ నేసేసి వాడి దగ్గర నోట్ కూడా తీసుకొస్తాం అన్నా. రే మిమ్మల్ని ఆ రోజు వదిలేసి పెద్ద తప్పు చేశాను. ఏసేంట్రా వీళ్ళని? అన్నా మళ్ళీ ఫైట్. ఫస్ట్ సీజన్ లో ఫైట్ కే ఇంకా ఒళ్ళు నొప్పులు తగ్గలేదు. నువ్వు పర్మిషన్ ఇస్తే ఒక విజిల్ వేసుకొచ్చా? రే విదిలేయడానికి ఆడి పర్మిషన్ ఎందుకురా? నువ్వే ఏంటన్నా బాడీ చూసి బౌన్సర్స్ అనుకుంటున్నావా? మఫ్తీలో ఉన్న క్రైమ్ పోలీసులా? సార్ వీడు చేసిన అరాచకాలన్నీ కూడా ఈ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ ఉన్నాయి సార్, చూడండి. బాయ్స్ అరెస్ట్ దెమ్. రే 3 లక్షల కోసం నా సామ్రాజ్యాన్ని కూల్చేశారు కదరా. రే నీకు అది ఆఫ్టర్ 3 లక్షలే ఉండొచ్చు, కానీ కాల్ చేయలేనుడికి 3 సంవత్సరాలు కష్టం. రే మేము చూస్తుండగానే ఒక అమ్మాయికి చంపేశావు సార్. వీడు ఇంకా చాలా క్రైమ్స్ చేశాడు, ఇందులో ప్రూఫ్తో సహా ఉన్నాయి. వీడు మళ్ళీ బయటికి రాకూడదు. రే వీడితో మాట్లాడండిరా, మీరు తీసుకెళ్ళండి సార్. శివారెడ్డిని పట్టించేసావు, బానే ఉంది. మనం బలి తెచ్చుకోవడానికి 3 లక్షలు. రేపు మీ అందరూ కమిషనర్ ఆఫీస్కి రావాలమ్మా. సార్ కమిషనర్ ఆఫీస్ మేమెందుకు సార్? అయ్యో భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద డీల్ క్లోజ్ చేసినందుకు మీకు రివార్డ్స్ ఉంటాయి. రివార్డా ఎంత ఉంటుంది సార్? సుమారు 5 లక్షల నుంచి 10 లక్షలు ఉండొచ్చు. సరే అయితే మళ్ళీ కలుద్దాం. అన్నా అయితే మన బళ్ళు అన్నీ వచ్చేస్తాయి అన్నా. అన్నా కానీ కూడా మనతో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అన్నా. రే గని లేనని ఎవరో చెప్పాడు? వాడి జ్ఞాపకాలు ఇప్పుడు మనతోనే ఉంటాడు. అదా